నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీయిజం పేట్రెగిపోతుందని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ ఆరోపించారు. చుట్టుగుంట సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వెస్ట్ టీడీపీ అభ్యర్థి మగ్దాలి గిరి ఇతర నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. తాను లోకల్ అని చెప్పుకునే మోదుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ప్రశ్నించారు. తాను ఏపీకి వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే పన్నులు కడుతుంటే మోదుగుల మాత్రం బెంగళూరులో పన్నులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. చుట్టుగుంట సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మద్దాలి గిరి, మన్నవ సుబ్బారావు, మన్నవ మోహనకృష్ణ ఇతర నాయకులతో కలిసి పాల్గొన్నారు. తాను ప్రజా సంక్షేమం కోసం డబ్బులు ఖర్చు పెడుతుంటే మోదుగుల మాత్రం తన గల్లాపెట్టెను నింపుకునేందుకే సమయం కేటాయించారని తీవ్రంగా ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మరోసారి ఆయన్ను సీఎం చేస్తాయని నేతలు తెలిపారు. 3 తోడు దొంగలు మాత్రం ఇంటికి పంపు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మోదుగుల ఒక లోకల్ అంటారు, కానీ నేనేమో ముందు నుంచి నా ట్యాక్సెస్ అంతా, నా ఇన్కమ్ ట్యాక్సెస్ అంతా ఆంధ్రప్రదేశ్ లో కడుతున్నాను. మోదుగుల నీ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ కడుతున్నావు నువ్వు చెప్పు. ఆంధ్రప్రదేశ్ లోనా, కర్ణాటకలోనా? నువ్వు ఉండేది బెంగళూరులో. ఇక్కడ గుంటూరుకు వచ్చి డబ్బులు వసూలు చేసే దానికే వస్తావు, మళ్ళా బెంగళూరుకి పారిపోతా ఉంటావు. అందుకని ఈసారి పర్మనెంట్ గా బెంగళూరుకి వెళ్ళిపోవని మొదలుగా చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి అంటున్నారు గల్ల పెట్టి ఖాళీ చేయాలని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, నా గల్ల పెట్టి ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని ఖర్చు పెడతా ఉంటాను కాబట్టి. మోదుగుల గల్ల పెట్టి ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఎందుకంటే మీ డబ్బులన్నీ వసూలు చేసి ఆయన గల్లపెట్టలో పెట్టుకొని ఆయన గల్లపెట్ట ఎప్పుడు నిండుగా ఉంటుంది, నాది ఎప్పుడు ఖాళీగానే ఉంటుందని మీ అందరికి చెప్తున్నాను. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళ రాజధాని కట్టుకోవాలన్నా, లేకపోతే పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తవ్వాలన్నా తప్పకుండా చంద్రబాబు ఉంటేనే సాధ్యపడుతుందన్నారు. అలాగే వాళ్ళ విపక్ష నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి చూస్తూనే ఉన్నాం, మరి హత్యా రాజకీయాలకి మరి తెరదీస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. మరి అలాంటి వాడిని మళ్ళీ ఇలాంటి రాష్ట్రం చేతిలో పెడితే మరి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో, మరి మత కల్లోలాలు ఎలా పెరుగుతాయి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి అందుకని ఇవాళ చంద్రబాబు నాయకత్వం ఎంతో శాంతిగా ఉన్నాం. 5 ఏళ్ల నుండి కూడా ఎంతో అభివృద్ధి సాధించుకున్నాం. ఇవాళ 2014కి 19కి మనం ఒకసారి పోలిస్తే రాష్ట్రంలో ఎంతో చేంజ్ కనుక ఉంది. ఆర్థిక లోటుతో సతమవుతున్న 2014కి ఈరోజు 2019కి మరి మన మహిళలకి మళ్ళా పసుపు కుంకుమ కింద ఇవ్వని హామీ కూడా తీర్చిన గనుడు మరి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ గుంటూరు తూర్పులోని 43వ డివిజన్లో తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఇంటింటా ప్రచారం సాగించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడే తెలుగుదేశం పార్టీకి ప్రజలంతా అండగా ఉండాలని గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ కోరారు. రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మేనేతో కలిసి సోమవారం ప్రచారం సాగించారు. డొంకరోడ్, శ్రీనగర్, మల్లికార్జునపేట తదితర ప్రాంతాల్లో ఇంటింట ప్రచారం సాగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలంతా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలన్నారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో టీడీపీకి ఓటేసి తనను గెలిపించాలని నజీర్ అహ్మద్ కోరారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నివసించినటువంటి ఓసీ వర్గాలు కానీ, బీసీ వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రానికి అభివృద్ధి చేయాలంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల కోసం మంచి చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పట్టం కట్టాలని, అలాగే ఈ తూర్పు నియోజకవర్గాన్ని గతంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన లేక అతను చేసినటువంటి తప్పిదం ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి మాకు శాసనసభ్యుడిగా ఇతను పనికిరాడని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. బ్రాహ్మణుల అభ్యున్నతికి ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేశారని టీడీపీ బ్రాహ్మణ సంఘం నాయకులు రామరాజు శ్రీనివాసరావు చెప్పారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప ఏ రాష్ట్రంలోనూ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని రామరాజు శ్రీనివాసరావు కోరారు. గుంటూరులో ప్రకాశం పంతులు విగ్రహ ఏర్పాటును అడ్డుకుంది మోదుగులే అని ఆయన ఆరోపించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా ఎంతో మందికి అట్టడుగున్నటువంటి పేద బ్రాహ్మణ కుటుంబాలని ఆదుకున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదే అని చెప్పక తప్పదు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా
కార్పొరేషన్ స్థాపించి, పదవిలోకి రాగానే కార్పొరేషన్ స్థాపించి దాని ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యా రుణాలు కానీ లేకపోతే ఓవర్సీస్ రుణాలు కానీ ఇలాంటివి అందజేస్తూ కమ్యూనిటీ డెవలప్మెంట్కి, బ్రాహ్మణుల డెవలప్మెంట్కి అత్యంత కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ బంధువులందరూ కూడా సపోర్ట్ చేసి ఓటు వేసి గెలిపించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక తాటిపై నిలిచి మనం అందరం కూడా తెలుగుదేశం గెలుపుకి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గుంటూరులోని రిటైర్డ్ ఏఎస్పీ కె సత్యనారాయణ నివాసంలో ఈరోజు టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల అమలే టీడీపీ గెలుపుకి దోహదపడతాయని సందర్భంగా గల్లా సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి సమష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ గెలవడంతో పాటు రాష్ట్రంలో అత్యధిక సీట్లు టీడీపీ కైవసం చేసుకోబోతున్నట్లు వారు వెల్లడించారు. మన పార్టీకి ఈ ఎలక్షన్లో పనిచేయాలని, కృషి చేయాలని, గెలిపించాలని అందరూ వస్తే చాలా సంతోషంగా ఉంది. సత్యనారాయణ గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మంచి క్రెడిబిలిటీ ఉండే వ్యక్తి ఇక్కడ టౌన్లో కాబట్టి ఆయన మాట చాలా విలువ ఉంటుంది, చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి హిస్ సపోర్ట్ అండ్ ఎండోర్స్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అండ్ ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆల్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ చాలా బాగున్నాయి. ట్రెండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. డే బై డే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. మార్జిన్స్ పెరుగుతున్నాయి కానీ ఎక్కడ లాస్ ఉంటుందని అనుకోవటం లేదు. అన్నీ ఆల్ 7 కాన్స్టిట్యున్సీస్ తప్పకుండా గెలుస్తాము. కానీ డెఫినెట్గా మన ముఖ్యమంత్రి గారు మిషన్ 150+ తీసుకున్నారు. అట్లాగే దానికి దగ్గరలో వస్తామని అనిపిస్తూ ఉంది నాకు. వారి కాలంలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, ఎయిమ్స్ వచ్చింది, మనకి ఎన్నో వచ్చినాయి. మన జిల్లాకి చాలా చేశారు. ఎన్ని చెప్పలేకపోతున్నారు కొంతమంది చేసినవి కూడా. కాబట్టి వారు సైలెంట్గా ఢిల్లీలో ఉండి ఎన్నో పనులు చేస్తున్నారు. విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు చాలామందికి ఎంప్లాయ్మెంట్ కానీ తిరుపతిలో కానీ అన్నీ చేశారు. అవన్నీ కూడా పెద్దలు చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఇంకా చేసి మన గుంటూరుకి ఇంకా అండగా ఉంటారు. వారి తాతగారి కన్నా మంచి పేరు తీసుకొస్తారు. ఆటుపోట్లు తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఒంటరిగా ఎంతోమందికి చేస్తున్నారు. ఎన్నో చిన్న సమస్యలు ఉంటాయి, అవన్నీ మర్చిపోయి ఏకతాటిగా 11వ తారీఖున బ్రహ్మాండంగా 7 గంటల కల్లా కూడా క్యూలో ఉండి 85% పోల్ అయితే బ్రహ్మాండమైన పోలింగ్ ఉంటుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అచ్చంపేట మండలం కొండూరు గ్రామంలో చేపట్టిన బైక్ ర్యాలీలో కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన తెలిపారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలను రెచ్చగొట్టి గొడవలను వైసీపీ సృష్టిస్తుందని ఆరోపించారు. 13 రోజుల తర్వాత మరి చెక్కులు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా యాక్సిడెంట్ పరంగా 50 సంవత్సరాల లోపు వ్యక్తులు ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇచ్చి రేపు 10 లక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నది ఈ ప్రభుత్వం అనేది కూడా, ఈ చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రెచ్చగొడుతున్నారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత మరి 107 ఎక్కడా కేసులు అనేది ఎక్కడా పెట్టించలేదు. కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్న వ్యక్తులు కేసుల కోసం కూడా వెళుతున్నారు అంటే ఎంత బాధపడాలనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. కులాల మధ్య చిచ్చు పెడతారు, అదేవిధంగా మతాల మధ్య చిచ్చు పెడతారు. అటువంటి ప్రభుత్వాలు కావాలా? కక్షల కార్పణ్యాల ప్రభుత్వం కావాలా? శాంతియుతమైన ప్రభుత్వం కావాలనేది కూడా మనం నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్యే ముస్తఫా ఈరోజు గుంటూరు తూర్పులో ఇంటింటా ప్రచారం సాగించారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో తనను మరోసారి ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో రాజన్న పరిపాలన రావాలంటే ప్రజలంతా జగన్ను సీఎం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ తూర్పు అభ్యర్థి ముస్తఫా కోరారు. పార్టీ నేతలు షౌకత్, సంకూరు శ్రీనివాస్తో పాటు పార్టీ శ్రేణులతో కలిసి 14, 15వ డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. అలాగే సంగడగుంట, ఎల్ఆర్ నగర్, రెడ్డి బజార్, మాంచెస్టర్ రోడ్, గాంధీనగర్లలో ఇంటింట ప్రచారం సాగించారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ముస్తఫా అభ్యర్థించారు. 5 సంవత్సరాలకి 20 లక్షల రూపాయలు అందే విధంగా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా
నవరత్నాలకు సంబంధించి ప్రతి పేదవాడికి అందే విధంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. అందుకనే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటున్నారు అన్నమాట. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం పోటీ చేస్తున్నారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ శ్రేణులు బ్రాడీపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి, గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఎల్ అప్పిరెడ్డి తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. విలువలు, విశ్వసనీయత కలిగిన జగన్ కు పట్టం కట్టాలని వారు పిలుపునిచ్చారు. అవినీతి పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన టీడీపీని ఓడించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి కోరారు. బ్రాడీపేటలో పశ్చిమ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ది చెందకుండా 5 ఏళ్లు కాలయాపన చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఉదయిస్తున్న సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సూర్యకాంతిని ఆపటం అనేది చంద్రబాబు నాయుడు కాదు కదా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో చాలామంది ఇవాళ వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగాను లేకపోతే పార్టీలు, వివిధ పార్టీ నాయకులు చాలామంది వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఓటేమని. ఎవడి తరం కాదు. దేశమంతా ఒక పక్క నుంచున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క నుంచుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైనటువంటి మద్దతుని ఇవాళ ఓట్లను వేసే కార్యక్రమాన్ని ప్రజలు తీసుకోబోతా ఉన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికల్లో బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారని గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హత్య రాజకీయాలకు పాల్పడే టీడీపీ, వైసీపీలకు ప్రస్తుత ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జనసేన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీగా గల్లా జయదేవ్ గుంటూరు అభివృద్దికి చేసింది శూన్యమని బోనబోయిన ఆరోపించారు. రాజధాని వ్యవహారంలో గల్లా భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఘాటు విమర్శలు చేశారు. వ్యాపార వర్గాలకు మధ్యవర్తులుగా వ్యవహరించి కోట్ల రూపాయలు దోచేశారని ధ్వజమెత్తారు. చిత్తూరులో అమర్ రాజా కంపెనీ కోసం పెద్ద మొత్తంలో భూములు ఆక్రమించి పేదలకు తీరని అన్యాయం చేశారని ఆయన వెల్లడించారు. చిత్తూరు నుండి పారిపోయిన కుటుంబం గుంటూరులో మకాం వేసి భూ కబ్జాలకు తెరతీశారని చెప్పారు. అవినీతిలో గల్లా, మోదుగుల, బద్దాలిగిరికి పాత్ర ఉందని తెలిపారు. నెక్కెళ్లలో గల్లా అండతో యాదవులను హత్య చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ కోరుతామని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని బోనబోయిన స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల్లో గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్లో జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఉందంటే శూన్యం అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ మాపై చూపే ఆదరణ, మార్పు రావాలి, నాయకులు మారాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రోజున పాలనలో కూడా మార్పు వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి, పారిశ్రామికవేత్తలకి మధ్యన దళారీగా గల్లా జయదేవ్ వ్యవహరిస్తూ ఉన్నాడు. జరగని పనులన్నీ కూడా ఎమ్మెల్యేలు అవినీతితో ఆపినట్టుగా చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యేలు అవినీతితో ఆపుతుంటే నువ్వేం చేస్తున్నావని ప్రశ్నిస్తా ఉన్నా నేను. దాంతోపాటు ఆ రోజున మద్దాలగిరి గుంటూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఈస్ట్ ఇన్ఛార్జిగా. అతనికి కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉంది. ఇలా ముగ్గురు కలిసి వేణుగోపాల్ రెడ్డి, మద్దాలగిరి, గల్లా జయదేవ్ కలిసి ఆడినటువంటి నాటకమే ఈ రోజున గుంటూరు అభివృద్ధి కుంటుపట్టడానికి కారకులు. వీరి ముగ్గురికి కూడా ఎక్కడా కూడా ప్రజలకు ఓటు అడిగే హక్కు లేదు. ప్రజల వద్దకు వెళ్ళి మేము ఇది చేసాము, అది చేయలేకపోయామని చెప్పేటువంటి అర్హత లేదు. నగరాలు శారదా స్కూల్ పూర్వ విద్యార్థి సిహెచ్ వెంకటేష్ నేషనల్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పి భారతీవాణి క్రీడాకారుడు వెంకటేశ్వర్ను ఘనంగా సత్కరించారు. ఏపీ అమరావతి క్రికెట్ అసోసియేషన్ తరపున తమ పాఠశాల పూర్వ విద్యార్థి 17+4 నేషనల్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆడే అవకాశం లభించడం అభినందనీయమని శారదా స్కూల్ డైరెక్టర్ పి భారతీవాణి పేర్కొన్నారు. క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన క్రీడాకారుడు సిహెచ్ వెంకటేష్ ను ఘనంగా సత్కరించారు. పేదరికం నుంచి వచ్చిన క్రీడాకారుని తాము ప్రోత్సహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో భారతదేశం గుర్తించే విధంగా వెంకటేష్ రాణించాలని ఆమె ఆకాంక్షించారు. 100 మంది పార్టిసిపేట్ చేస్తే దానిలో 7 సెలెక్ట్ చేయడం జరిగింది. అమరావతి క్రికెట్ అసోసియేషన్ తరఫున సిహెచ్ వెంకటేష్ అనే మా పూర్వ విద్యార్థి సెలెక్ట్ అవ్వడం మాకు గర్వకారణం. సిహెచ్ వెంకటేష్ చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాడండి. వాళ్ళ అమ్మ నాన్న కూలికి వెళ్ళి డైలీ వేస్కి వెళ్ళి లైఫ్ లీడ్ చేస్తున్నారు.
అతనికి కనుక మంచి ఎంకరేజ్మెంట్ ఉంటే మన ఇండియా తరపున ఆడి మంచి పేరు మరొక ధోని లాగా తయారవ్వగలడని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా మనందరం మేమే కాకుండా బయట ఇంకెవరైనా అతన్ని ఎంకరేజ్ చేసి అతన్ని ఇండియా తరపున ఆడించాల్సిందిగా కోరుకుంటున్నాను. గుంటూరు వంటంలో జనసేన తూర్పు అభ్యర్థి జియావుర్ రెహమాన్ రోడ్ షో నిర్వహించారు. కార్యకర్తలు అభిమానులతో బైక్ ర్యాలీ కొనసాగించారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యాన రాష్ట్రంలో గుంటూరు తూర్పులో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తోందని జనసేన తూర్పు అభ్యర్థి జియావుర్ రెహమాన్ అన్నారు. జనసేన శ్రేణులతో కలిసి బస్టాండ్ నుండి ఆటోనగర్, అలాగే పొన్నూరు రోడ్, సంగడిగుంట రోడ్, జిన్నా టవర్ సెంటర్, ఓల్డ్ క్లబ్ రోడ్లలో భారీ బైక్ ర్యాలీ సాగించారు. ఈ సందర్భంగా జియావుర్ రెహమాన్ మాట్లాడారు. పాలన మారాలని, పవన్ కళ్యాణ్ రావాలని యావత్ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ నెల 11 జరిగే పోలింగ్ లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని రెహమాన్ అభ్యర్థించారు. జనం స్వచ్ఛందంగా వచ్చి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో తప్పకుండా మన గెలుపుకు నాందిగా మన గెలుపుకు ఒక ప్రపంచం కనపడుతుంది. తప్పకుండా గెలుస్తున్నాం. జనసేన పార్టీ అధికారంలో వస్తుంది. మేము 25,000 పైసలు ఓటుతో గెలుస్తామని చెప్పడం ఇది ఒక నాంది. స్వచ్ఛందంగా ఈ కుర్రోళ్ళందరూ మన యువకులు పెద్దవాళ్ళందరూ బైక్ ర్యాలీకి పాల్గొని ఈ ర్యాలీకి వచ్చేసినందరూ నాకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అందరూ దయచేసి గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తాను. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జిల్లా కార్యవర్గ సమావేశం నేడు పెన్షనర్ల భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కెఎస్ లక్ష్మణరావును ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలోని అన్ని సంఘాల్లో పటిష్టమైన సంఘం పెన్షనర్ల సంఘమేనని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. నేను అనుకోవడం ఇప్పుడు రాష్ట్రంలో అన్ని సంఘాల కంటే స్ట్రాంగ్ సంఘం ఏదంటే పెన్షనర్. సంఖ్య రీత్యా కానీ, అటెండెన్స్ రీత్యా కానీ, మొబిలైజేషన్ రీత్యా కానీ ఇప్పుడు ఎలా చెప్తున్నారు కదా. నేను 42వ సమావేశాలు డబ్బు వస్తుంది కానీ జనం రావటం కానీ ధర్నా చేయాలన్నా పెన్షనర్లే ముందు వస్తున్నారు. అసలు ఉద్యోగులు చాలా లేటుగా వస్తున్నారు. మనం చూస్తాం అంటే ఆ పాతకాలం కమిట్మెంట్ మీ అందరిలో ఏంటంటే ఉద్యోగ బాధ్యతలు బాగా చేశారు. ఇప్పుడు ఆ పాతకాలం కమిట్మెంట్ మన యూనియన్ దీని ద్వారా మనం కాపాడుకోవాలని జనసేన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ కురటపాడు, చైతన్యపురి, ముత్యాలరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు తూర్పులో బీజేపీ అభ్యర్థి నేరెళ్ల సురేష్ విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈరోజు సీతారామనగర్, అరుంధతి నగర్, ఎన్టీఆర్ కాలనీలో ఇంటింటా ప్రచారం సాగించారు. ప్రధాని మోడీ ప్రగతి పాలన చూసి ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని తూర్పు బీజేపీ అభ్యర్థి నేరెళ్ల సురేష్ పిలుపునిచ్చారు. బీజేపీ శ్రేణులతో కలిసి 52వ డివిజన్లో ఇంటింట ప్రచారం సాగించారు. నవ్యాంధ్ర అభివృద్ధికి ఇతోదిక సాయం చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్న బీజేపీని ప్రజలు బలపర్చాలన్నారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో కమలం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని నేరెళ్ల సురేష్ కోరారు. అని చెప్పి రకరకాలుగా ప్రలోభ పెడుతున్నారు. మీరు వీళ్ళందరికీ మనం తగిన గుణపాఠం చెప్పాలంటే బీజేపీకి ఓటేసి గెలిపించాలి. మమ్మల్ని గెలిపించి మేము చేసే అభివృద్ధిని మీరు ఉపయోగించుకోవాలి. మేము గెలిచిన వెంటనే 100 రోజుల్లో ప్రజల సమస్యలు తీరుస్తాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.